హాయ్ గైస్, ఈ వీడియోలో మనము 3 ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్పుకుందాం. సెమ్ 3 వాళ్ళ కోసం, ఓయూ ఎంబీఏ సెమ్ 3 వాళ్ళ కోసం. సో ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే, సో ఎవరైతే ఇప్పటివరకు స్కాలర్‌షిప్స్ అప్లై చేయకున్నా, మీ కాలేజ్‌లో డాక్స్ అన్ని సబ్మిట్ చేయకున్నా, అలాగే ఇంకోటి ఏంటంటే థంబ్ ఇంప్రెషన్ చేయకుంటే చేసేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు అవి చేసుకోకపోతే సెకండ్ ఇయర్ ఫీజు, ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం కట్టుకోవాల్సొస్తది. ఎందుకంటే మీరు కౌన్సెలింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే లైక్ స్కాలర్‌షిప్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తది కదా! సో వాళ్ళొచ్చేసి మీరు కంపల్సరీ స్కాలర్‌షిప్ డాక్యుమెంట్స్ అనేటివి 100% మీరు కంప్లీట్ చేసేసుకొని మీ కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. అలాగే ఇంకోటేందంటే థంబ్ ఇంప్రెషన్ ఫస్ట్ ఇయర్‌కి చేయాలి, సెకండ్ ఇయర్‌కి చేయాలి. ఒకవేళ ఫస్ట్ ఇయర్ చేసి సెకండ్ ఇయర్ చేయకున్నా మీకు స్కాలర్‌షిప్ పేమెంట్ అనేది పడదు. సో మీరు మొత్తం అమౌంట్ కట్టుకోవాల్సొస్తది కాలేజ్‌లో. సో ఇది ఇంపార్టెంట్ విషయం అన్నమాట. మీరు కంపల్సరీగా స్కాలర్‌షిప్ డాక్స్, స్కాలర్‌షిప్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి యాస్ సూన్ యాస్ పాసిబుల్. రేపే లాస్ట్ అనుకుంటా. సో మీ కాలేజ్ వాళ్ళకి ఒకసారి అడిగి తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో సెకండ్ పాయింట్ ఏందంటే, సో అందరు రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. రిజల్ట్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే సెమ్ 1, సెమ్ 2 ఆల్రెడీ రిజల్ట్స్ ఎప్పుడొచ్చినాయో మీకు తెలుసు. ఆల్మోస్ట్ 45 డేస్ నుంచి 60 డేస్ పడతది మనకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత. సో మనకు జనవరి 23కి మనకు ఎగ్జామ్స్ అయిపోయినాయి గదా! సో మనకు మినిమమ్ 45 డేస్ నుంచి 60 డేస్ పట్టొచ్చు రిజల్ట్స్ రావడానికి. సో మీరు రిజల్ట్స్ గురించి వెయిట్ చేయకండి. ఎలాగో వస్తాయి. మీరు మంచిగా రాసుంటారు. మంచిగా రాసుంటే 100% పాస్ అయితారు. ఔట్‌స్టాండింగ్ గ్రేడ్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో రిజల్ట్స్ గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. సో థర్డ్ విషయం ఏందంటే, థర్డ్ మ్యాటర్ ఏంటంటే, సో మీరు ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేసుకుంటున్నారు కదా! ఇప్పుడు సెమ్ 3 అయిపోయింది. ఇప్పుడు సెమ్ 4 ఎగ్జామ్స్ ఉంటాయి కదా! 3 మంత్స్‌లో మీకు ఇంకో సెమ్ 4 ఎగ్జామ్స్ ఉంటాయి. అవి కంప్లీట్ అయిపోతాయి. సో అవి కంప్లీట్ అయిపోతే మీకు నెక్స్ట్ ఏంటి, ఎంబీఏ కంప్లీట్ అయిపోతది కదా! సో నెక్స్ట్ బయటకొస్తాం కదా! జాబ్ కావాలి. సో జాబ్ కావాలంటే మీరేం చేయాలి? మీరు ఏదైతే స్పెషలైజేషన్ తీసుకున్నారో, సో వాళ్ళందరూ స్పెషలైజేషన్‌కి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకొని అలాగే దాని రిలేటెడ్ జాబ్స్‌ని కూడా ఇప్పటి నుంచి సెర్చ్ చేయండి. అప్పుడే మీకు ఎంబీఏ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ దొరికే అవకాశం ఉంటది. లేకపోతే టైం వేస్ట్ అయితది. సో ఇప్పుడు ఖాళీగానే ఉంటారు కాబట్టి, సో ఈ ఖాళీ టైంలో స్కిల్స్ నేర్చుకోండి. అలాగే మీ రిలేటెడ్ జాబ్స్ అన్ని సెర్చ్ చేయండి. ఓకేనా? ఈ 3 మ్యాటర్స్ అన్నమాట. సో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.